నమస్తే ప్రజలారా, అందరు ఎట్లున్నారు? ఇక నిన్నటి వరకు అయితే మొత్తం ఎక్కడికెక్కడ పంచాయతీ ఎన్నికలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎలక్షను రిజల్ట్ అంతా గాయి గందరగోళం ఉండే. ఇక దీనిలో మనం కూడా కొంచెం పార్టిసిపేట్ చేసి మన ఛానల్లో ఉండి చాలామంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నాం, వాయిస్ తీసుకున్నాం, వాళ్ళ ఆశయాలను ఇక ఇతర విషయాలలో ఏదైనా కానీ మొత్తం వాళ్ళకు సంబంధించి వాళ్ళు గ్రామ పంచాయతీకి ఏం చేయాలనుకుంటున్నారు, గ్రామ పంచాయతీలో ఏ అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అనే దాని మీద మంచిగా పబ్లిక్ కూడా కొంచెం రివ్యూ ఇచ్చినాం. అసలు సర్పంచ్ అభ్యర్థులలో అసలు ఏం దాగి ఉన్నది, ఎవరు పనులు చేసేవాళ్ళు అని దాని మీద కూడా చాలా వరకు పబ్లిక్లలో మమేకం చేసే ప్రయత్నం కూడా చేసినాం, పబ్లిక్ వాయిస్ తీసుకున్నాం. ఇక అంత వారం రోజుల పాటు ఇదే జరిగిపోయింది. ఈ అంతా ఇప్పుడు ఎక్కడెక్కడ కాముష్. ఏదేమున్నా పల్లెలలో మాత్రం కాంగ్రెస్ హవా చూపెట్టింది. రెండో స్థానానికి బీఆర్ఎస్ పడిపోయింది. ఇక బీజేపీ అయితే అది అటర్ఫ్లాప్ సినిమా ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఏదున్నా తెలంగాణలో రెండింటికే యుద్ధం, అయితే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ అంతే. ఈ రెండింటికే. ఇక బీజేపీ అనేది అసలు అది అటర్ఫ్లాప్ సినిమా, లేకపోతే రిలీజ్ చేయముందే కాలిపోయిన రీల్ అసలు పార్టీలాగా అయిపోయింది. ఏదేమైనా సర్పంచులు అయితే వచ్చిర్రు. ఈ అభివృద్ధి అనేది ఏమున్నా కానీ ప్రజలారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి, ఇన్ని రోజులు చాలామంది సర్పంచ్ అభ్యర్థులు వచ్చి నేను రోడ్లు ఇస్తా, స్ట్రీట్ లైట్లు ఇస్తా, నేను నీళ్ళు ఇస్తా, అది ఇస్తా అని చెప్పి చాలామంది వాగ్దానాలు ఇచ్చిర్రు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా చాలామంది నేను అది చేస్తా, ఇది చేస్తా, నన్ను గెలిపించండి అని చెప్పి ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు కూడా వాగ్దానాలు ఇచ్చిన సందర్భం ఉన్నది. కానీ ప్రజలారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు గల్లబట్టి క్వశ్చన్ చేసే అధికారం మీకు వచ్చింది. ఏ విధంగా అంటే సర్పంచ్ అభ్యర్థులు చాలామంది ఇంట్లోకి వచ్చి దండాలు పెట్టి కాళ్ళు మొక్కి నేను వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా, నేను రోడ్ ఏర్పాటు చేస్తా, నేను కోతులను ఇస్తా, ఇతర సమాచారం మొత్తం ఏమంటే మీకు నేను చేసి పెడతా, నేను దాసుని, నేను మీ సేవకుని అని చెప్పి చాలా వాగ్దానాలు ఇచ్చారు కదా. ఇప్పుడు క్వశ్చన్ చేయండి ఇక డైరెక్ట్గా. 22 తారీఖు రోజు ప్రమాణ స్వీకారం అవుతుంది. ప్రమాణ స్వీకారం కాగానే వాళ్ళకు ఫుల్ పవర్స్ వస్తాయి అన్నమాట. ఇక ఇప్పుడు అడగండి, ఇక ఎన్ని రోజులు మీరు ఎన్నికలు వచ్చినప్పుడు నేను అది చేస్తా, ఇది చేస్తా అన్నారు కదా, మరి ఇప్పుడు కూడా చేసే ప్రయత్నం చేయండి. ఇక చేయండి. మాకు రోడ్డు లేదు, రోడ్డు వేయండి, వాటర్ లేదు, వాటర్ తెప్పించండి, స్ట్రీట్ లైట్ పెట్టించండి అని చెప్పి ఇక మీరు ఇప్పుడు క్వశ్చన్ చేయండి. ఇక ఇన్ని రోజులు వాళ్ళు నడుస్తుంది కదా, దండం పెట్టి అది చేశారు కదా, ఇక ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయండి. ఇక ఇప్పుడు ఏంది, పల్లెలోకి వచ్చినప్పుడు అభివృద్ధి ఏది ఇక చెప్పండి అయ్యా, ఇక మీరు మొదలు పెట్టండి అయ్యా. మాకు రోడ్డు లేదు, రోడ్డు వేయండి, స్ట్రీట్ లైట్లు పెట్టించండి, మాకు వాటర్ ప్లాంట్ లేదు, పెట్టించండి, మాకు ఈ సమస్య ఉన్నది, చేయించండి. మీరు ఓట్లకు వచ్చినప్పుడు కూడా చెప్పారు కదా, నేను అది చేస్తా, ఇది చేస్తా అన్నారు కదా, మరి చేయించండి. యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు కదా, చెప్పండి ఆ యువతకు ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారని చెప్పి గ్రామ సభలు పెట్టించుకోరి. వాళ్ళతోటి మీరు అభివృద్ధి చేసుకోవాలి. ఇక అభివృద్ధి చేసుకొని గ్రామాలు కొంచెం సస్యశ్యామలం అయ్యేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. అయ్యా ఎందుకంటే ఓట్లు ఎంచుకున్నంతసేపు ఉన్నంత హవా ఓట్లలో గెలిచిన తర్వాత ఈ అభ్యర్థులలో ఉండదు. ఎందుకంటే చాలా వరకు డబ్బులు పంపిణీ చేసి, కోటలు పంపిణీ చేసి, చీరలు పంపిణీ చేసి, ఇతర కోళ్ళు అని అవ్వని ఇవని అన్ని పంపిణీలు చేసి ఫైనల్గా గెలిచిరు. కాబట్టి ఇప్పుడు ఒకటి ఏంది అంటే ప్రజానీకానికి ఏం కావాలి, అభివృద్ధి కావాలి, అంతే. మనకు కావాల్సింది ఏంది, ప్రధానంగా అభివృద్ధి కావాలి. సర్పంచ్ అంటే ఎందుకు ఎన్నుకుంటాం, అభివృద్ధి కోసం ఎన్నుకుంటాం. కాబట్టి మీరు ఇప్పుడు గల్లబట్టి అడగాలయ్యా దయచేసి ప్రజలారా. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళు వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా మీరు అడగాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నిజంగా చెప్పాలి అంటే సర్పంచ్ అభ్యర్థులది ఘోరంగా తయారైపోయింది. చాలామంది ఓటర్లు అయినా కానీ ఎవరైనా కానీ ఈ అంత ప్రలోభాలకు లొంగి చాలామంది అభ్యర్థులను గెలిపించుకున్నట్టు కూడా కొంత సమాచారం అక్కడక్కడ కనబడ్డది. మేము చేసిన అనాలిసిస్ ప్రకారంగా ఎక్కువ మొత్తంలో అభిమానానికి ఒక 50% పడ్డా, డబ్బుకు మాత్రం ఒక 50% మాత్రం ఓట్లు పడ్డాయి. ఇది మాత్రం పక్క సర్పంచ్ దాంట్లో, వార్డు మెంబర్ దాంట్లో. ఏదేమైనా అభ్యర్థులు అయితే వచ్చిర్రు, వాళ్ళని గల్లబట్టి అడిగి మీ పనులు చేయించుకోండి అంతే. ఏమున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ఈకేవైసీ లేకపోతే సన్నబియ్యం కట్, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు బంద్. ఈ నెల ఆఖరిలోపు లబ్ధిదారులకు పూర్తి చేసుకోవాలి.
5 ఏళ్లలోపు పిల్లల అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు. సన్నబియ్యం అంటే ఇది మనకి ఇస్తారు కదా, కూపన్ బియ్యం సంబంధించిన ఇష్యూ ఇది. చాలామంది ఈకేవైసీ చేసుకోకుంటున్నారు. అంతకుముందు ఒకసారి పెట్టారు ఇది ఈకేవైసీకి సంబంధించి, అది పెట్టారు కానీ కొంతమంది చేసుకున్నారు, కొంతమంది చేసుకోలేదు. అందులో కూడా మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చిర్రు ప్రభుత్వం నుండి, మళ్ళీ కూడా ఒకసారి ఈకేవైసీ చేసుకొని మీరు ఆ సన్నబియ్యం సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో అది కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా చిన్నపిల్లలకు ఈకేవైసీ అవసరం లేదట. ఇక మొత్తం కావాలి అంటే కుటుంబం మొత్తం చేసుకోవాలి అని చెప్తా ఉన్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లలు అవసరం లేదు, 40% కొత్త రేషన్ కార్డులకు వేలిముద్ర పూర్తి, దగ్గరలోని రేషన్ దుకాణాల్లో ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు. అంటే కొత్త రేషన్ కార్డులో ఏదైతే మొన్న రీసెంట్గా ఇష్యూ చేశారు, ఎలక్షన్ కోడ్ అయిన వల్ల కొన్ని అయిపోయినట్టున్నాయి. కానీ అంతకుముందు రేషన్ కార్డులు కొన్ని ఇష్యూ చేసిండు, కరెక్షన్లు అయినా కానీ కొత్త రేషన్ కార్డులు అయినా కానీ అన్ని ఇష్యూ చేశారు. కాబట్టి వాళ్ళకు ఈకేవైసీ అయిపోయి ఉన్నదట. ఎంతో మొత్తంలో 40% అయిపోయిందట. అంటే 60% ఈకేవైసీ వేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలారా మీరు ఒక పని చేయండి, రేషన్ డీలర్ దగ్గర పోయి ఎవరైతే ఈకేవైసీ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ పోయి ఈకేవైసీ చేసుకోండి. మీకు ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు, ఏది సన్నబియ్యం అయినా కానీ ఇతర అయినా కిరోసిన్ కానీ పప్పులు కానీ చింతపండు అయినా కానీ ఇతరది ఏదైనా అవకాశాలు ఉన్నా కానీ దాన్ని మీరు వినియోగించుకోండి. ప్రభుత్వ పథకాలు మీరు వినియోగించుకోవాలని నేను చెప్తా ఉన్నా. ఈకేవైసీ కుటుంబ సభ్యులంతా చేసుకోవాలట. రైట్. ఈకేవైసీ పూర్తి చేయడానికి రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ తమ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈపాస్ మిషన్లో బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేసుకోవాలి. లబ్ధిదారులకు రేషన్ కార్డులకు సంబంధించిన వివరాలతో కూడా పత్రాలు జిరాక్స్ తప్పనిసరి ఉండాలి. వేలిముద్రలు సక్రమంగా పడేందుకు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫింగర్ ప్రింట్స్ మిషన్లో సాంకేతిక కారణాలు ఉంటే మరుసటి రోజు వచ్చి వేలిముద్రలు వేయాలి. వచ్చిన వెంటనే తమ పూర్తి కానీ కావాలని డీలర్లపై అసహనం వ్యక్తం చేయడం వంటి పనులు చేయరాదు. ఆలస్యమైన ఈకేవైసీ చేయించుకుంటే సన్నబియ్యం పంపిణీతో పాటు ప్రభుత్వం పథకాలు అర్హులవుతారు. ఇదే విధంగా గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. నిర్లక్ష్యం చేసి ఈకేవైసీ పూర్తి చేయాలని కార్డుదారులకు భవిష్యత్తులో ఉచిత రేషన్ కార్డు, సరుకులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు తేల్చి చెప్పారట. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీకి కూడా ఈకేవైసీ కావాలన్నట. విద్యుత్ ఏదైతే ఉందో 200 యూనిట్ సంబంధించింది ఏదైతే ఉందో అది కూడా ఈకేవైసీ కావాలి అట. ఇక వచ్చే సంక్షేమ పథకాలు ఏమున్నా కానీ ఈకేవైసీ కావాలన్నట. వీళ్ళు ఇచ్చే ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారు వీళ్ళు? సన్నబియ్యం, ఇది గ్యాసు, 200 యూనిట్లు, ఇవేగా సంక్షేమ పథకాలు. ఈ మహిళలకు 20,000 గంగల కలుపుతారు. ఇక మిగతా ఇత్తా అన్నీ నమ శివయ ఎత్తిరి. ఇంకా మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమున్నది? కాబట్టి సరే, వాళ్ళు ఇచ్చుడేమో పక్కన పెడితే మీరు కేవైసీ ఉంచుకోరు. భవిష్యత్తులో మిమ్మల్ని కూడా బదనాం చేయకుండా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మేము ఇస్తా అనుకున్నాం కానీ మీరు ఈకేవైసీ చేసుకోలేదు, మేమేం చెప్తాం అని చెప్పి మిమ్మల్నే బదనాం చేస్తారు. మళ్ళీ వాళ్ళు రాజకీయం అంటేనే అంతా బదనాములు, కొట్లాటలు, తిట్లాడుతూనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ ఈకేవైసీ సంబంధించిన ఏదైతుందో అది చేసుకోరి. ఇక రేషన్కు సంబంధించిన సరుకులు రావాలన్నా కానీ ఈకేవైసీ తప్పనిసరి అట. సంక్షేమ పథకాలు కూడా దీనికి లింక్ పెట్టిండు. సంక్షేమ పథకాలు రావాలన్నా కూడా ఈకేవైసీ తప్పకుండా కావాలన్నట. ఇక మొత్తానికైతే 11 లక్షల పైగా కార్డులు మంజూరు చేసారట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఇక రేషన్ కార్డుల సంఖ్య 1,01,00,000గా నిర్ణయించారట. ప్రజెంట్ ఇప్పుడు పాత ఉన్నదేమో 1,00,00,000 ఉండనట. ఇప్పుడు ఉన్నది 3,20,00,000 చేరిందట. ఈ తర్వాత 11 లక్షలకు కార్డులు పంపిణీ చేసారట. 34 లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా అందులో చేరిరట. అంటే ఈకేవైసీలో 40% మెంబర్స్ ఈకేవైసీ చేసుకున్నారట. 60% మాత్రం చేసుకోలేదట. మొత్తానికైతే ఈ నెల ఆఖరి గడువు ఉన్నదట. అది చేసుకొని ఈ సంక్షేమ పథకాలైనా ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు, ఇక వాళ్ళు ఇచ్చింది ఏం లేదు కానీ ఇచ్చే సంక్షేమ పథకాలలో మీరు అర్హులుగా ఉండుర్రి.